వెళ్ళిపోవచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ పరంపరలో మాత్రం ఇది కావాల్సిన అవసరం ఉంది. దీంట్లో 3 స్టెప్స్ అని చెప్పాను నేను. నంబర్ 1 లెర్నింగ్ బై డూయింగ్, అదే అనుశాసనము. లెర్నింగ్ బై డూయింగ్ అదే పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్, అది అనుశాసనము. రెండవది అండర్స్టాండింగ్ ఆఫ్టర్ లెర్నింగ్, దిస్ ఇస్ సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ డూయింగ్ విత్ అండర్స్టాండింగ్, దిస్ ఈజ్ థర్డ్ వన్. Okay, so with how many of you are willing to be at only first stage, not at third stage? All of us want to be in third stage, doing with understanding. Okay, if you do with understanding, there will be no pain inside you. Okay, no pain inside you. Whatever you do, there will be no pain inside you. That is doing with understanding, because I am doing everything with understanding. Okay, whatever I am doing, it is not creating disharmony. Okay, if I miss this point, second point, which is actually understanding here, understanding is here, then I want to learn and do, understanding is not there. Okay, so you learn and do lone there is a problem. Okay, paramparalo vachche sorry mana intlalo vachche major issues ikkade. Okay, so we are doing something which we feel okay, but we are not able to tell that this is okay to next generation. Okay, so దేని ఆధారంగా చేస్తున్నాం మనం, అనుశాసనం ఆధారంగా చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే బికాజ్ ఆఫ్ దిస్ మోడర్నిటీ అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్, అనుశాసనం ఈజ్ నాట్ వర్కింగ్. అనుశాసనం ఈజ్ నాట్ వర్కింగ్, రైట్, దే ఆర్ ఫ్రీ. అర్థమైంది కదా. దట్స్ వై వీ హ్యావ్ సంస్కారం బౌండరీస్ నాట్ వర్కింగ్, రిలీజియస్ బౌండరీస్ నాట్ వర్కింగ్, gender boundaries not working, adhikaram boundaries not working, not working, check. Okay, ధిక్కారం ఉంది కదా ఎక్కడైనా సరే, నువ్వు చేస్తే చేసావు, నాకు చెప్పకు నువ్వు, ఉంది కదా, that won't work. When you are here, it automatically works. Okay, nobody, means it is very difficult to oppose a knowledgeable person. Okay, powerful person can be opposed, age old person can be opposed, so many people can be opposed in different contexts, but knowledge person చెప్తున్నది అపోజ్ చేయడం కష్టం. ఎందుకు? that person is telling what is right, and that person is telling in the way you can accept it. Okay, you will be under complete grip, right. so మనం ఎక్కడ ఉండాల్సిన అవసరం ఉంది? స్వానుశాసనం. ఇప్పుడు బై అండ్ లార్జ్ సొసైటీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న దానికి కారణం ఏంటంటే, లెట్ మీ గో టు దిస్ స్లైడ్. స్వత్వము ఆధారంగా ఇది రన్ అవ్వట్లేదు, స్వతంత్రంగా రన్ అవ్వట్లేదు, పరతంత్రంగా ఉంది. పరతంత్రంగా ఉన్నప్పుడు ఆల్ దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో స్వత్వము, స్వతంత్రము, స్వరాజ్యము. ఓకే, స్వరాజ్యం లేదు, అరాచకం అన్నట్టే ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. స్వానుశాసనంలో ఉన్నప్పటికీ మీరు చెప్పినట్టుగా పరతంత్ర ప్రభావం ఉండటం వల్ల అదే గృహంలో ఈ మీరు చెప్పినటువంటి నెగిటివ్ పాయింట్స్ రావడం అవకాశం ఉంది కదా, ఉండదంటారు. స్వానుశాసనంలో పేరెంట్స్ వాళ్ళ ఉండి పరతంత్ర ప్రభావము పిల్లల మీద ఉండటం వల్ల వీటికి వెళ్ళేటువంటి డైరెక్షన్ వెళ్ళే మార్గం ఉంది కదా అంటే, పేరెంట్స్ స్వానుశాసనంలో ఉన్నారంటే చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్లో అన్ని ఇన్పుట్స్ వచ్చేసినాయి. రైట్ అండర్స్టాండింగ్ అనుకుంటున్నామే మనము. నాకు వచ్చిన తర్వాత ఈ స్వానుశాసనం వల్ల నేను ఏదో నష్టపోతున్నాను ఇలా చేయడం వల్ల ఎవరు అని పిల్లవాడు అనుకునే డైరెక్షన్ మార్చుకున్నాడు అనుకోండి. కాదు సార్, అక్కడ ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నప్పుడు కొత్త ఇన్పుట్ని ఎలా తీసుకోవాలనేది కూడా మీరు నేర్పించేశారు. కొత్త ఇన్పుట్ని, అర్థమైంది కదండి. నువ్వు యు ఆర్ హ్యావింగ్ సమ్ ఫుడ్. ఓకే, సో పర్పస్ ఫర్ విచ్ యు ఆర్ ఈటింగ్ ఫుడ్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి. ఓకే, విచ్ ఫుడ్ ఈజ్ బెటర్ ఫర్ హిజ్ హెల్త్ అనేది లెట్స్ కిడ్ డిసైడ్. వాట్ ఎవర్ ఫుడ్ యువర్ కిడ్ ఈజ్ ఈటింగ్ ఈజ్ గుడ్ ఫర్ హిజ్ ఆర్ హర్ health. Clear? So you may be eating something at home and your kid may be eating some other thing, but మీరు ఏమి ఇచ్చారు అండర్స్టాండింగ్లో, what you have transferred, whatever we are eating, health is main thing. Clear?
నో ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత అలవాటు మారింది కానీ పర్పస్ మారలేదు. ఇప్పుడు అలవాటు మారినంత మాత్రాన పర్పసే మారిపోయింది అనుకుంటే నో, ఇట్స్ నాట్ కరెక్ట్, రైట్. సపోజ్ సే ఆఫ్టర్ గోయింగ్ అవుట్ ఇఫ్ దే ఆర్ సే ఈటింగ్ లావిష్ థింగ్స్ which are not good for health and causing harm to body, that means there is a question that you have not transferred it in a proper manner. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ అండి, నేను లంచం తీసుకోకూడదు, తీసుకోవట్లేదు, ఆదర్శంగా ఉన్నాను, ఇంట్లో వాళ్ళు తెలుసండి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కోరుకున్నటువంటి ఫిజికల్ ఫెసిలిటీస్ నేను క్రియేట్ చేయలేదు వాళ్ళు అనుకుంటున్నారు. నా పరంగా నేను చేస్తున్నాను, నాకు ఎంత వచ్చిందో చేస్తున్నాను. సో వాళ్ళు ఎప్పుడైతే దాంట్లో సంపాదనకు వచ్చారో ఈయన అనుసరించిన మార్గంలో నేను అనుసరించడం వల్ల నేను అనుకున్నటువంటి సొసైటీ ప్రకారం వెళ్ళలేకపోతున్నాను. సో వాళ్ళు అటు మారారనుకోండి, నా యొక్క శ్వాన శాసనం వాళ్ళకి ఏం క్యారీ చేయగలిగాను నేను చెప్పాను. అదే సార్, మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు యూ. సి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మీరు లంచం తీసుకోకుండా ఉండడం ఆదర్శంగా ఉన్నానని మీరు అనుకుంటున్నారు అనుకోండి, ఓకే, దట్ ఈస్ నాట్ రైట్ అండర్స్టాండింగ్. రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ ఎగ్జిబిటింగ్ ద ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ అర్థమైంది అనుకోండి, లంచం ఆర్ కరప్షన్ ఈజ్ అ మైనర్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ మైనర్ పార్ట్ ఆఫ్ ఇట్. అది ఇందులోని భాగం ప్రాస్పెరిటీ. సో వెన్ యూ హ్యావ్ గివెన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ టు యువర్ చిల్డ్రన్, వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఐ వాంట్ మోర్? దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఐ వాంట్ మోర్. దే మే చేంజ్ ద వెరైటీ ఆఫ్ వాట్ దే ఆర్ హ్యావింగ్, బట్ ఐ వాంట్ మోర్ అనేది రాదు. అంటే అవసరాలను తీర్చలేకపోతున్నాను అనేది ఉంది చూడండి, ఈ ఫీలింగ్ ఎక్కడ వస్తుందండి? సొసైటీ చేంజెస్ అయిపోతున్నప్పుడు సార్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూసారు, ఫెసిలిటీస్ ఉన్నాయి సార్, ఇంకా ఉంటాయి. నేను ఇంకా పాస్ ఎందుకే బస్సులో ఇలా ఉన్నారు అంటే నన్ను పక్కకు చేస్తారు సార్. సార్ అది అక్కడ నేను ఎంత రైట్ అండర్స్టాండింగ్, ఎంత ప్రాస్పారిటీ చూపించినా కూడాను వీళ్ళు ఈ రకంగా చేసినప్పుడు మన పరిస్థితి ఏంటంటే సార్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి సార్లో ఉంది లేదంటే వాళ్ళ అబ్బాయిలో ఉంది సార్. మా అబ్బాయి గురించి కాదండి, మా ఆఫీస్ కావచ్చు సార్. What I am telling is, like, if I have understood properly the meaning of prosperity, then నాకు ఎప్పుడైనా సరే నేను ఇలానే ఉండిపోయాను, నేను అన్ని మంచి పనులు చేస్తూ ఇక్కడే ఉండిపోయానండి, వాళ్ళు ఇన్ని చెడ్డ పనులు చేస్తూ ముందుకెళ్ళిపోయారు. ఓకే, అంటే ఏంటి ముందుకెళ్ళిపోవడం అంటే అది అని నా లోపల కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను అలా వెళ్ళట్లేదు, నేను ఇలా ఉంటున్నాను, ఇలానే మంచిది అనేది కూడా తెలిసింది నాకు. కానీ ఈ రెండింటి మధ్యలో రిజాల్వ్ చేయలేకపోయాను నేను, ఏది నేను ఉంచుకోవాలి, ఏది తీసేయాలి. ఇప్పుడు ఇది కూడా ఉంది, అది కూడా ఉంది. సో అందుకని ఏంటంటే నేను ఆదర్శంగా ఉన్నా, అందుకని నేను ఇక్కడ ఉండిపోయానండి, వేరే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఏంటి, ఎక్కడో ఒక దగ్గర చిన్న క్లేశం అనేది మిగిలింది నా లోపల. ముందుకెళ్ళడం అంటే అది, ఓకే, ముందుకెళ్ళడం అంటే అది. అయితే ఇప్పుడు అదే వర్కౌట్ అవుతుందండి, నాది వర్కౌట్ అవ్వట్లేదు. అయితే వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఎప్పుడైతే నాకు ఏది కరెక్ట్ అనేది అర్థమైంది, ఏది కరెక్ట్, వాట్ ఈజ్ రైట్, రియలైజేషన్. స్టాండ్ బై సార్, నేను స్టాండ్ బై. నాలో మార్పు ఏం లేదు, నాకు తెలుసు నా ప్రాస్పరిటీ దిస్ ఇస్ నో, ఇది అండర్స్టాండింగ్ ఉందండి. కానీ నేను వాళ్ళకి చెప్పినప్పటికీ కూడాను నిన్న అన్నారు క్వశ్చన్, మీరు సరిగ్గా అండర్స్టాండింగ్ చేయలేదు అన్నారు. మీరు ఎంత చెప్పినప్పుడు కూడా అనకుండా వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కంపారిజన్, అవుట్పుట్ బయట అవుట్ నుంచి వచ్చి ఉన్నది చూసారా, దాని ముందు మనం నిలబడలేకపోతున్నాము. టెక్నాలజీ కానివ్వండి, డే టు డే వచ్చిన డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను అంత చెప్పిన నో ఇట్ ఈస్ ఓల్డ్ కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాలి అనే భావంతో ఉన్నప్పుడు ఇది ఎట్లాగా అది ఎట్లా ఇన్పుట్ చేయాలనేటువంటిది అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను, ఓకే, అనుకోవడం ఒకటి, నిజంగా ఉన్నామా అనుకోవడమా అనేది రెండు తేడా ఉన్నాయి. ఓకే, రైట్. టెస్ట్ చెప్తానండి, టెస్ట్ చెప్తాను. ఓకే, ద టెస్ట్ ఏంటి, నేను ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు. ఓకే, రైట్, ఇది ఫ్యాక్ట్ అనుకుందాం. ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు, లెట్ us టేక్ దిస్ యాజ్ ఎ ఫ్యాక్ట్. Now if that is creating disturbance inside me, then I am not there. Okay, అర్థమైంది కదండి. ఓకే, I am not there. If it is not creating disturbance in me, every time I know what I have to do, then I am there. Okay,
ఏంటి సార్? నేనే పెయిన్ కాబట్టి వాడి కాదు వాడు కాదు సార్, కాదు. లేదు, ఒక్క నిమిషం వన్ సెకండ్ మేడం, 1 second. See, right understanding does not mean irresponsibility or inaction. It is not. Okay, so I will give you a small example. ఈసారి చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను, తక్కువనే యూస్ చేస్తాను. సే దెర్ ఇస్ ఎ పేరెంట్, ఓకే, మదర్ ఆర్ ఫాదర్. ఒక చిన్న క్యూట్ బేబీ ఈజ్ దేర్. ద బేబీ ఈజ్ ప్లేయింగ్, ఓకే, ఆల్వేస్ మదర్ ఆర్ ఫాదర్, మదర్ ఈజ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సడన్గా బేబీకి ఏదో దెబ్బ తగిలింది. ఓకే, ది మదర్ లైక్స్ బేబీ వెరీ మచ్. ఓకే, ఆ దెబ్బ చూడగానే కొంచెం రక్తం వెళ్తుంది, మదర్కి మూర్ఛ వచ్చేసి పడిపోయింది. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్, ఓకే, ఇన్ సెకండ్ కేస్ బేబీకి దెబ్బ తగిలింది. మదర్ డిడ్ నాట్ షో ఎనీ రియాక్షన్ టు దట్. మదర్ వెంట్ అండ్ దెన్ క్లీన్డ్ ఎవ్రీథింగ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ ద baby. Okay, now which mother is having more attachment? Second one. Okay, first one emo mohamu, okay, over attachment. Second one enti, I am responsible. Yeah, so I take care of my baby with responsibility. So ఈ ఫస్ట్ దాంట్లోనేమో ఏం యాక్షన్ లేదు, రైట్, ఏదో సంఘటన జరిగింది, దానిలో లోపల ఏదో జరిగిపోయింది, దెన్ షీ గాట్ ఫెయింట్. అండ్ సెకండ్ వన్, ఇన్ ద సెకండ్ వన్ మదర్ నోస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ ఐ హ్యావ్ టు డూ విత్ మై బేబీ, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ ఐ హ్యావ్ టు డూ విత్ మై baby in spite of like being a reality that baby is not listening. నేను ఎంత చెప్పినా కానీ నువ్వు వినట్లేదు, బయటికి వెళ్తున్నావు, దెబ్బ తగిలించుకున్నావు, ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి. ఏ స్టేజ్లో అయినా సరే దట్ మదర్ నోస్ వాట్ ఐ హ్యావ్ టు డూ. ఓకే, సో అండ్ దెన్ ఆ దెబ్బ తగిలినందుకు కూడా బాధ లేదు లోపల, రైట్. ఎందుకు బాధ లేదు? బికాజ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, రైట్. సో దట్ ఈజ్ రియలైజేషన్. Realization is whatever may be the external situation is not becoming the reason for my happiness. Okay, and at the same time it is not becoming the reason for my unhappiness. My happiness is my awareness about the coexistence, my understanding about the harmony and my participation in it. Okay, so when this is there, then what I have to do will be imaged here. Okay, how I have to participate, and participation will be here in other 3 things. Okay, so ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వినట్లేదు అనేది చూడండి, దట్ ఈస్ చాలా దూరం. See, I am reiterating many times, external environment is there, my body is there, my self is there. Okay, self and body are coexisting, right. Self and body are coexisting and external environment is interacting with body, and like body through brain is giving me that information. Now I know what I have to do, then I will act properly. If I do not know what I have to do, then I start feeling sad and react to the situation. Okay, so when we have understanding, responsibility increases. When we have responsibility, our action increases. అణుశాస్త్రంలో ఉన్న వ్యక్తిని స్వానుశాస్త్రం తీసుకురావడానికి ఈ స్వానుశాస్త్రం ఉన్న వ్యక్తి అతనితో సంబంధాన్ని కలిగి ఉండాలన్న, ఒకవేళ సంబంధాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నట్లయితే ఏ వాల్యూని ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది? ఏ వాల్యూ అయితే లోపం ఉందో, అంటే సంబంధం లేకుండా, అంటే రిలేషన్ లేకుండా ఒక అణుశాస్త్ర వ్యక్తి స్వానుశాస్త్ర వ్యక్తిని చూసి, సార్ అండర్స్టాండింగ్ ఉంటే ఆ మనిషి యొక్క వైభవం అనేది పెరుగుతుందండి. ఇన్ఫ్లుయెన్స్, వైభవం అంటే ఇన్ఫ్లుయెన్స్, రైట్. సో లైక్ ఫస్ట్ ఐ స్టార్ట్ ఫీలింగ్ దట్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మై ఫ్యామిలీ. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ అండర్స్టాండింగ్, దెన్ ఐ స్టార్ట్ ఫీలింగ్ దట్ నో ఐ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై neighborhood also. Then I start thinking that no, I have responsibility towards society also. Then I start thinking that I have responsibility towards nature also, right. Now ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ఫిల్ చేస్తాను నేను, ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ఫిల్ చేస్తాను. అర్థమైంది కదా? ఇప్పుడు సడన్గా మీరు అనొచ్చు ఆ దేశంలో ఏదో జరుగుతుంది ఇప్పుడు ఫుల్ఫిల్ చేయట్లేదు ఏంటి, అలా కాదు. వేర్ ఎవర్ యు ఆర్, యూ స్టార్ట్ ఫుల్ఫిల్లింగ్ దేర్.
wherever you are, you start fulfilling there, right? And now the person who is in anushasanamu, atanlo enti, what is that I need to inculcate? By seeing that, I will inculcate in it. మనం ఉపయోగించే వాల్యూలు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? అదే సార్, ఏది లోపం ఉంటే దాన్ని చూసుకొని ఇస్తాం. ఎక్స్ పర్సన్ ఎదుటి వ్యక్తిలో ఏదో లోపం ఉంది నాకు అర్థమైంది, ఆ లోపాన్ని సవరించడానికి ఉన్న ఈ వాల్యూస్ లో నేను దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? అంటే నేను విశ్వాసాన్ని కలిగి ఉండి అనుశాసనం ఉన్న వ్యక్తిని కంపార్ట్మెంటలైజ్డ్ ఉండదండి. ఓకే, ఇట్ ఈస్ ఫుల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మ్యారేజ్ లో మీరు స్నేహాన్ని ఎక్కువ ఫోకస్ చేశారు. లేదు సార్, ఈ స్నేహం ఎందుకంటున్నాను అంటే, ఇన్ హ్యూమన్ రిలేషన్స్ ఎవ్రీ అదర్ రిలేషన్షిప్ ఈజ్ త్రూ బ్లడ్. ఓకే, మెనీ రిలేషన్స్ ఆర్ త్రూ బ్లడ్. మదర్ రిలేషన్షిప్ ఈజ్ దేర్. ఎలా ఉంది? గివెన్ it is, not created, given. Okay, father relationship, given, created, given. See, you and your father, given. You have any role in it? No. Sister, brother, అర్థమవుతుంది కదా ఈ రిలేషన్స్ అన్ని. నౌ వెన్ యూ సే వైఫ్, ఓకే, త్రూ సొసైటీ ఇట్ ఈస్ దేర్. సో ఆ టైంలో ద ఫస్ట్ థింగ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈస్ అంటే ఏంటి? ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ పర్సన్. ఐఎమ్ రిలేటెడ్ టు దిస్ పర్సన్. ఓకే, ఐఎమ్ రిలేటెడ్ దేర్. సో అక్కడ స్టార్ట్ అన్నీ ఉండాల్సిన అవసరం ఉంది, కానీ దట్ ప్రధానంగా ఉంది. అర్థమైంది కదా ఆ రకంగా. బట్ ఆల్ ఆర్ రిక్వైర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డాక్టర్ డయాగ్నైజింగ్. ఓకే, తలనొప్పి ఉంటే తలకి మందు, కడుపు నొప్పి ఉంటే కడుపుకి మందు. అర్థమైంది కదా. అయితే ఆ ఎదుటి మనిషిలో ఏది ఎక్కడ ఇష్యూ ఉందో దట్ వీ నీడ్ టు సప్లై. ఇట్ డజంట్ మీన్ దట్ తలకి ఉంటే కడుపుకి ఇవ్వడం, కడుపుకి ఉంటే తలకి ఇవ్వడం. ఎందుకంటే నాకు తల ఇవ్వడమే తెలుసు, నాకు అదే ఎవరు వచ్చినా తలనొప్పిదే ఇస్తాను, అలా కుదరదు కదా. సో నథింగ్. సో ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ పర్సన్, దట్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ ట్రబుల్. నెంబర్ 1, వాట్ ఈస్ దట్ ట్రబుల్? రైట్, వాట్ ఈస్ దట్ ట్రబుల్? క్లియర్. సో ఆ ట్రబుల్ తెలిసిన తర్వాత దెన్ ఐ ఇంటరాక్ట్ విత్ ద అదర్ పర్సన్. అలా స్వానుశాసనంలోకి వచ్చేస్తే సాక్షాత్కారం లభించినట్టే కదా సార్. రెండు ఒకటే. అది ఇది ఒకటే. నేను యాక్చువల్ ఒకటే వస్తువుని ఎన్నో రకాలుగా లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నాను అండి. ఒకటే వస్తువు, ఆ వస్తువే ఇది. ఒకటే. వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఓన్లీ సెల్ఫ్, నథింగ్ ఎల్స్. అప్పుడు ఇలాంటి అనుమానాలు రావు సార్. లేదండి, ఇంకా వస్తాయి. వీఆర్ ఇన్ ఎ జర్నీ, సో ఇంకా వస్తాయి. See, what happens is each one of us are concerned. Not only for our family, we are concerned for society and everybody. ఓకే, మీరే చెప్పండి, మీకు సరిగ్గా అర్థమైంది అనుకోండి, మూల్యాలన్నీ కరెక్ట్గా అర్థమయ్యి, ఒకరితో మంచిగా ఉందాం అనుకుంటున్నారా, కొంతమందితో మంచిగా ఉందాం అనుకుంటున్నారా, అందరితో మంచిగా ఉందాం అనుకుంటున్నారా? అందరికంటే తక్కువ ఎవరు చెప్పలేరు ఇక్కడ. అర్థమైంది కదా. ఉండడం వేరు అండి, అనుకోవడం ఏంటి? కానీ థియరిటికల్గా సాటిస్ఫై అయినట్టుగా ప్రాక్టికల్గా రావలేకపోతున్నాం, అది అక్కడ జరగడం లేదు. ఇప్పుడు మీరు చెప్పినంత ఇట్ ఇస్ ట్రూ అనిపిస్తుంది థియరిటికల్గా, కానీ ప్రాక్టికల్గా మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళినా కూడా సొసైటీలో అది మన అక్కడ మీరు దర్శించలేకపోతుంది. అదేమంటే మీరు సెల్ఫ్ మీకు సాక్షాత్కారం కాలేదంటున్నారు. ఏమవుతుందంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. థియరిటికల్గా ఓకే సాటిస్ఫై అయ్యేది థాట్ దగ్గర సాటిస్ఫై అవుతుందండి. ఓకే, లాజిక్ అనేది, తర్కం అనేది ఇక్కడ ఉంది. తర్కం ఇక్కడతో ఆగిపోతుంది. తర్కం అనేది ఇక్కడ ఉంది. తర్కం సాటిస్ఫై అయితే మనం అర్థమైంది అనుకుంటున్నాం. ఓకే, నో, తర్కం సాటిస్ఫై అయిపోయింది, రైట్, అర్థం అయిపోయింది అనుకుంటున్నాం. నో. సో ఇట్ హ్యాస్ టు గో బియాండ్ ఇట్. ఇక్కడికి రావాలి, సాక్షాత్కారం జరగాలి. సాక్షాత్కారం జరుగుతూనే స్వభావము, ధర్మము, పరమధర్మము, ఈ 3 అర్థం అవుతాయి. ఆ 3 అర్థం అవ్వకుండా లైఫ్లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, వింటే చెప్పడం వచ్చేస్తుంది, కొంచెం ఎఫర్ట్ పెడితే వింటే చెప్పడం వచ్చేస్తుంది, జీవించడానికి రాదు. ఓకే, సో చెప్తుంటే అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది అది. ఓకే, జీవితంలో రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ఎంత రిఫ్లెక్ట్ అయిందో అంత అథెంటికల్లీ చెప్పగలుగుతాము. ఎంత రిఫ్లెక్ట్ అవ్వలేదో అంత కొంచెం షేకీగా చెప్తాం.
ఓకే, 3 రకాలుగా భాషలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ గణితాత్మక భాష, గుణాత్మక భాష, కారణాత్మక భాష. గణితాత్మక భాష, గుణాత్మక భాష, కారణాత్మక భాష, త్రీ వెరైటీస్. ఓకే, సో అర్థమయ్యింది కారణాత్మక భాషతో చెప్పగలుగుతాము, అర్థం కానివి గుణాత్మక భాష, గణితాత్మక భాష ద్వారా చెప్పగలుగుతాం, అంతే. రైట్. సో గణితాత్మక భాష దగ్గర లాజిక్ ఆగిపోతుంది. ఓకే, సో ప్రూవ్ ఇట్ మ్యాథమెటికలీ. రైట్. అన్ని లెక్కలన్నీ లెక్కలు ఇక్కడ వరకే ఆగిపోతాయి, అఫెక్షన్ ఉన్న దగ్గర ఏం లెక్కలేస్తారు మీరు? లెక్కలేసే ఛాన్స్ ఉందా అండి? అర్థమైందా? గుణాత్మక గణితము, గణితాత్మక భాష, గుణాత్మక భాష, కారణాత్మక భాష. గణము గణితం రెండు ఒకటేనండి, 3. క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అండ్ రీజన్. సారీ, క్వాంటిటేటివ్, రీజన్, క్వాలిటేటివ్. రీజనింగ్ ఈజ్ లాజికల్. ఓకే, qualitative is realization level, quantitative is mathematical. అవశాస్త్రంలో ఉన్న వ్యక్తిని తీసుకురావచ్చా సార్? స్వాడు శాస్త్రంలో తీసుకురావచ్చు, మనిషే కదా, మనిషిని ఎక్కడి నుంచో తీసుకురావచ్చు, ఇక్కడ నుండి ఇక్కడ తీసుకురావచ్చు, ఇక్కడ నుండి ఇక్కడ తీసుకురావచ్చు. సో మనిషి ఇక్కడ ఉండడం సహజ స్థితి కాదు కదండి, సహజ స్థితి కాదు కదా. మరి సహజ స్థితి కాదు కాబట్టి తపనంతా ఇక్కడికి రావడానికే ఉంది. తపన, ప్రతి మనిషి తపన అక్కడికి రావడానికి ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరే చెక్ చేసి చూడండి, అర్థం చేసుకోవాలని ఉందా లేదని ఉందా? మీరు అదర్వైజ్ బిహేవ్ చేస్తుండొచ్చు ఎక్కడన్నా. ఓకే, లైక్ మేబీ ఇన్ యువర్ కాలేజ్ యూ మే బీ నోటోరియస్ ఫ్యాకల్టీ, హూ నోస్. ఓకే, రైట్. వీళ్ళ వల్లనే ప్రాబ్లం, అందుకనే వీళ్ళని హ్యూమన్ వాళ్ళకి పంపిద్దాం చెప్తున్నాను, ఒక్కరని కాదు. ఐఎమ్ టెల్లింగ్ దట్. సో నో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్, ఇక్కడ నుండి ఇక్కడికండి. నో ద కండిషన్ విత్ విచ్ వీ రిక్వెస్టెడ్ ఈస్ టీచర్స్ హూ ఆర్ హ్యావింగ్ ర్యాపో విత్ స్టూడెంట్స్, ప్లీజ్ సెలెక్ట్ దెమ్. దట్ ఈస్ వాట్ ఈస్ ద రిక్వెస్ట్ వీ మేడ్. స్టూడెంట్స్కి ర్యాపో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తే ఇది తొందరగా వెళ్తుందండి, కొంచెం వ్యతిరేకత ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయకండి అని చెప్పాం. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్ ఈజ్, ఎవరికైతే పని లేదో వాళ్ళని పంపించే ఛాన్స్ ఉంది అందుకని. సో యు ఆర్ బెటర్ బ్రీడ్. సార్ ఇక్కడ ఈ 9 వాల్యూస్ చూసాం కదా సార్. ఎస్ సార్. అంటే మ్యారేజ్లో ఉంటే ఇవన్నీ ఉండాలని చెప్పారు కదా సార్. ఈ మ్యారేజ్ కాకముందు ఈ లవ్ అఫైర్స్ కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవి తెలియదు కదా సార్. సో దాన్ని ఎలా తగ్గించవచ్చు సార్? అదండి, మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇవన్నీ ఉండాలని చెప్తున్నాను సార్, కానీ అది కాకుండానే ఇవన్నీ మ్యారేజ్ కొరకు ఇవి ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ అంటున్నాను నేను, సంబంధంలో ఉండడానికి. యా, సో అదర్ రిలేషన్షిప్ దే ఆర్ లైక్ ఇఫ్ దే ఆర్ బేసికలీ ఫర్ సెన్షువల్ గ్రాటిఫికేషన్, యా గో హెడ్, హూ ఈస్ స్టాపింగ్? ఇవి లేకపోతే అసలు మ్యారేజ్ చేసుకోకూడదా సార్? అలాంటి ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదండి ప్రస్తుతానికి. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఇవి అర్థం అవ్వకపోతే న్యాయం ఎలా చేయాలో సంబంధంలో అర్థం అవ్వదండి. ఓకే, న్యాయం ఎలా చేయాలో సంబంధంలో న్యాయం ఎలా చేయాలో అర్థం అవ్వదు, అది ప్రాబ్లం. ఓకే, ఇద్దరు బ్రతుకులు అన్యాయం అయిపోతాయి. ఓకే, ఇది అర్థం అవ్వకపోతే ఇద్దరు బ్రతుకులు, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్. సో ఇలా 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 పెద్ద సొసైటీ తయారైంది. One more question related to this. Yes sir. Society. Yes sir. Nowadays, people are arguing for the marriage among gays. So, where does our human value stands there? And this family marriage concept stands there. So, they are demanding the right for marriage also. Yeah. Marriage among themselves. Yeah, we'll come to that little later. Okay. Yeah. So far, whatever there are some controversies. Okay, so let us touch that at a safe point.
Okay. So when we reach that clarity, then we will touch those things. Okay. Currently we have ఎన్నో అపోహలు ఉన్నాయి మన లోపల కూడా. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒకటి అనగానే అన్నీ యాక్టివేట్ అయిపోతాయి అనమాట. ఓకే. సో ఎందుకు కొంచెం స్మూత్గా వెళ్దాం ఫస్ట్. ఓకే. సో విల్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ అండ్ రీఅసెంబుల్ బ్యాక్.